హెచ్యువిసి తనను కలవడానికి యత్నించారని, అయితే యూనివర్సిటీ విద్యార్థుల మధ్యనే మాట్లాడాలని తాను అన్నానని రోహిత్ తల్లి అన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు రోహిత్ తల్లి రాధిక. పిల్లోడు సస్పెండ్ చేసిన విషయం నాకు చెప్పకుండా ఉన్నారు. లాస్ట్లో నేను చనిపోయి పిల్లోడు చనిపోయి వచ్చి నేను ఏడ్చేటప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు తెలిసింది పిల్లోడు చనిపోయాడు అన్నమాట. అది నాకు ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పమని నేను వీసీ గారిని అడిగితే ఆయన ఇంతవరకు నాకు చెప్పలేదు. చెప్పకపోగా రాత్రి ఆయన హడావుడిగా ఇంటికి అడిగి వచ్చేసి నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు ఆయన. అప్పుడు నేను అన్నాను, నేను వచ్చేసి యూనివర్సిటీలో నా పిల్లల మధ్యనే నేను కూర్చుంటానండి, నా కొడుకు ఎక్కడ చనిపోయాడు, నేను అక్కడ కూర్చుంటాను, మీరు అక్కడికి వచ్చేసి మీరు అక్కడ ఏ విషయం చెప్పదలుచుకున్నారో అక్కడ చెప్పమనేసి నేను అన్నానండి. అంటే కనీసం ఫోన్లోనన్నా మాట్లాడండి, ఇప్పుడు వచ్చేసి మీతో మాట్లాడేసి రేపు వచ్చేసి యూనివర్సిటీలో మాట్లాడతారు సార్ అనేసి వచ్చిన వాళ్ళు చెప్పారు. చెబితే నేను అసలు ఏ విషయం మాట్లాడదలుచుకోలేదండి, మీరు అలా బలవంతం చేస్తే నేను ఇప్పుడే యూనివర్సిటీకి వెళ్ళిపోతాను, ఆ పిల్లలు నన్ను గెస్ట్ హౌస్లో ఉండేసి మేము అమ్మలాగా చూసుకుంటామని నన్ను బతిలాడినా కూడా నేను ఉండకుండా వచ్చాను, మీరు అట్లాగా చెప్పకుండా వచ్చేసి నన్ను అట్లాగా బలవంతం చేస్తే మాత్రం నేను ఉండనండి, మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా కనీసం ఫోన్లో మాట్లాడదలుచుకున్నా కూడా నేను స్పీకర్ ఆన్ చేసి పిల్లల మధ్యన అక్కడ కూర్చుంటాను.